2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. 2026 లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎన్ని గ్రహాలు వారికి ఈ సంవత్సరం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ కలయిక వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఈ రాశి పైన? తప్పకుండా అండి. కన్యా రాశి అంటే ద ఒరిజినల్ 6th హౌస్ అండి. ఇక్కడ ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా 2026 జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 31వ తారీఖు దాకా ఏ విధంగా ఉంది మనం చూస్తే, గురువు అనేటువంటి గ్రహము, ప్రధానమైనటువంటి గ్రహం బృహస్పతి దశమ ఏకాదశ వ్యయ స్థానాల్లో ఈ సంవత్సరం వీళ్ళకి సంచారం చేస్తున్నారండి. అంటే మిథున, కర్కాటక, సింహరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. అయితే గురువు అనేటువంటి ఆయన మనం 1వ తారీఖు నుంచి లెక్క కాబట్టి జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా దశమ స్థానము అయినటువంటి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తదుపరి అంటే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా ఏకాదశము అంటే 11th హౌస్ అయినటువంటి కర్కాటకంలో సంచారం చేయడం జరుగుతుంది. అక్టోబర్ 31 దగ్గర నుంచి డిసెంబర్ 31 దాకా 12వ స్థానం అయినటువంటి సింహరాశిలో సంచారం చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. ఇక్కడ మొట్టమొదటిగా ఫస్ట్ 6 మంత్స్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ 6 మంత్స్ కూడా గురుడు వీళ్ళకి 10th హౌస్లోనే ఉంటారండి. గురుడికి 4 దృష్టిలు అనేటువంటివి ఉంటాయండి. 1, 5, 7, 9 అనమాట. ఈ 4 దృష్టిలు కూడా గురుడికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి చాలా విపరీతంగా ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ క్రమంలో మనం మాట్లాడితే కనుక గురువు దృష్టి అనేటువంటిది 2వ స్థానం మీద ఉండడం వల్ల ధననాశనము అంటే డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ, చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటివి రావడం కానీ, కుటుంబంలో ఒత్తిడి అనేటువంటిది రావడం కానీ, ఉద్యోగంలో మార్పులండి. అంటే ఎలా ఉంటుంది అంటే, జాబ్లో మానేయడం కానీ, నాకు చెయ్యాలనిపించట్లేదు, ఎలాగోలా ఈ జాబ్లోంచి బయటకు వచ్చేస్తాను అనుకుంటారు, కొత్త జాబ్లో వెతుక్కోవాలనుకుంటారు కానీ ఆ ప్రాసెస్లో సరైనటువంటి సాటిస్ఫాక్టరీ జాబ్ ఏది రాకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి, చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న అప్పులు చేసేటువంటి యోగం కనబడుతుందండి. ఎందుకంటే ఈ యొక్క 4వ స్థానం మీద పడడం వల్ల కుటుంబ ఒత్తిడి, 6వ స్థానం మీద పడడం వల్ల చిన్న చిన్న శత్రువులు పెరుగుతారు, అప్పులు చేసేటువంటి యోగం దీనివల్లే కలుగుతుంది. ఫస్ట్ 6 మంత్స్ కూడా కొంచెం సామాన్యంగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గురుడిస్తారమ్మా. ఆ 6 మంత్స్ దాటిన తర్వాత జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురుడు ఏకాదశము అంటే 11th హౌస్లో కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉంటారు. కన్యా రాశి వాళ్ళకి మనం బాగా గమనిస్తే గురుడు అనేటువంటి ఆయన 4, 7 స్థానాలకు అధిపతి. సో ఇక్కడ గురుడు ఎప్పుడైతే కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లో యోగిస్తూ ఉన్నారో అది వీళ్ళకి ఒక రాజయోగాన్ని ఇచ్చేటువంటి పీరియడ్ ఆఫ్ టైం అండి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుందంటే విపరీతంగా ధనయోగము అనేటువంటిది పడుతుంది. ఎందుకు? గురుడి యొక్క దృష్టి ఎవరి మీద పడుతుంది? 3వ స్థానం మీద పడుతుందండి. 3వ స్థానం మీద పడడం అంటే ఎలా ఉంటుంది అంటే, సిబ్లింగ్స్ ఎవరైనా చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళతో, కొలీగ్స్తో కానీ, ఆ సిబ్లింగ్స్తో, ఇంట్లో తోడబుట్టిన వాళ్ళతో కానీ, వాళ్ళతో సఖ్యత అనేటువంటిది ఏర్పడడం, వాళ్ళ వల్ల వీళ్ళకి బాగా కలిసి రావడం లాంటివి బాగా జరుగుతాయమ్మా. ఏదైనా చిన్న చిన్న అప్పులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతాయి. తర్వాత 7వ దృష్టి 5వ స్థానమైనటువంటి మకర రాశి మీద పడడం వల్ల సంతాన విషయంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. తర్వాత ప్రేమ విషయాల్లో విజయాన్ని పొందడం కానీ, ధనయోగం విపరీతంగా చూడడం కానీ బాగా జరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది చూస్తారండి. ఎందుకనంటే గురుడు ఎప్పుడైతే యోగిస్తారో లక్ ఫ్యాక్టర్ చాలా బాగుంటుంది. ఏదైనా ప్రయత్నం చేసినా, ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఆ టైంలో మంచి ఉద్యోగం రావడం, మంచి ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేటువంటిది చూడడం కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అయిపోవడం కానీ, గౌరవ మర్యాదలు అనేటువంటివి మళ్ళీ తిరిగి పొందడం కానీ, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. ఇకపోతే 9వ దృష్టి అయినటువంటి గురుడిది 7వ స్థానం అయినటువంటి మీనరాశి మీద పడడం వల్ల ఆ సమయంలో ఏదైనా H1B వీసాలు కానీ, లేకపోతే విదేశాలకు వెళ్లాల్సినటువంటి యోగం ఏదైనా ట్రై చేస్తుంటే దానికి సంబంధించినవి కానీ, విదేశాల్లో పర్మనెంట్గా స్థిరపడడానికి కావాల్సినటువంటివన్నీ కూడా వీళ్ళకి సమకూరడం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే వివాహ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అనేటువంటివి చూసే యోగం బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి జీవితాన్ని చూసే అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. అయితే మళ్ళా తిరిగి గురువు అనేటువంటి ఆయన నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తారండి. అంటే వీళ్ళకి 12వ స్థానము. 12వ స్థానంలో ఎప్పుడైతే ఆయన ఉంటారో విపరీతంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా వస్తువులు కొనడానికి కానీ, ల్యాండ్స్ కొనడానికి కానీ, ఇళ్ళు కొనడానికి కానీ, వాహనాలు కొనడానికి కానీ, ఏదైనా ఇంట్లో శుభకార్యానికి కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
దానివల్ల ఏంటి అంటే ఎర్నింగ్స్ అనేటువంటివి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందండి. అంటే ఆటోమేటికల్లీ ఖర్చులు పెరిగినప్పుడు వచ్చేటువంటి సంపాదన సరిపోదు. సో ఈ రకంగానే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న చిన్న అవమానాలు, మనోవిచారములు అనేటువంటివి అసంతృప్తికి దారితీసే అవకాశాలు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువగా కనబడతాయండి. సో మనం గురుడిని బాగా గమనిస్తే కనుక సంవత్సర కాలం మొత్తంలో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా వీళ్ళకి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. మిగతా సమయాల్లో గురుడు మిశ్రమంగా సామాన్యంగానే అనుకూలిస్తున్నారు కాబట్టి గురుబలం పెరగడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా శివ సహస్రనామం కానీ శివ అష్టోత్తరం కానీ చదువుకోవడం కానీ గురుడికి సంబంధించిన శ్లోక పారాయణ చేయడం కానీ ప్రతి గురువారము గోసేవ చేయడం కానీ ఇలాంటివి చేయవచ్చు. తర్వాత స్ఫటిక శివలింగానికి ఇంట్లో అభిషేకం నందీశ్వరుతో సహా పూజించడం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర పారాయణ చేయడం కానీ ఏదైనా చేసుకోవచ్చు. దీనివల్ల అమోఘమైనటువంటి గురుబలం పెరిగి చాలా బాగుంటుందండి. తరువాత మేజర్లీ శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే శని సంవత్సర కాలం అంతా కూడా 7వ స్థానంలో సంచారం చేస్తుంటారండి మీనరాశిలో. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫారెన్ ట్రావెల్స్ అన్ని కూడా చాలా బాగా అనుకూలిస్తాయి. కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. సో మేజర్లీ చెప్పాలి అంటే 7వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటారో మీకు అనారోగ్య సమస్యలు కానీ మీ భార్య లేదా మీ భర్త స్పౌస్కి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో చాలా పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సర కాలం అంతా కూడా అండి. ఇకపోతే రాహుకేతువులు మనం చూసుకుంటే కనుక అండి రాహుకేతులు ఇద్దరు కూడా సంవత్సర కాలంలో నవంబర్ 25వ తారీఖు మాత్రమే మారుతూ ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి ఎంటర్ అవుతారు. కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. నవంబర్ 25వ తారీఖు వరకు రాహు అనేటువంటి ఆయన వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నారండి. ఎందుకు అని అంటే ఆయన 6వ స్థానంలో నవంబర్ 25వ తారీఖు 2026 వరకు సంచారం చేస్తారు కాబట్టి. సో ఆ టైం వరకు హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కవర్ అవ్వడం, చిన్న చిన్న అప్పుల నుంచి బయటికి రావడం, శత్రువుల మీద విజయం సాధించడం లాంటివి మంచి విషయాలన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. నవంబర్ 25 తర్వాత పంచమంలోకి రాహు వస్తారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోనూ తర్వాత సంతాన విషయంలోనూ చిన్న చిన్న నడవడిక అంటే ఈ యొక్క వ్యసనాలు ఏదైనా అలవాటు అయ్యేటువంటి క్రమంలోనూ కాస్త ఇబ్బందులు అనేటువంటివి లాస్ట్ 2 మంత్స్ ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుందండి. అయితే మేజర్లీ కేతువును మనం గమనిస్తే కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25వ తారీఖు వరకు కూడా అనుకూలించట్లేదు. నవంబర్ 25 దాటిన తర్వాత లాస్ట్ 2 మంత్స్ కూడా కేతు అనుకూలిస్తారండి, లాభంలోకి వెళ్తారు కాబట్టి. సో లాభంలో కేతు ఎప్పుడూ కూడా మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటారు, మనోవేదనని తగ్గిస్తూ ఉంటారు, మానసిక ప్రశాంతతని కల్పించడం కానీ భగవత్ దర్శనం చేయించడం కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రల యొక్క దర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో మేజర్లీ మనం చెప్పాలి అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి సంవత్సర కాలంలో రవిగ్రహం అనుకూలించడం వల్ల ఏ నెలలు బాగా రాజయోగాన్ని కలగజేస్తాయి, అదృష్టాన్ని ఇస్తాయి అంటే ముఖ్యంగా ఫిబ్రవరి 17వ తారీఖు దగ్గర నుంచి మార్చి 17వ తారీఖు వరకు రవి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుంది. ఆ సమయంలో గురుడు అనుకూలించినప్పటికీ కూడా ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు అనేటువంటిది, ప్రమోషన్స్ అనేటువంటివి, పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవడం లాంటివి, శత్రువుల మీద విజయం సాధించడం లాంటివి చాలా బాగుంటాయండి. మళ్ళా తిరిగి జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 17వ తారీఖు దాకా దశమ ఏకాదశ స్థానాల్లో గురుడు అనుకూలించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు లాభాలు అనేటువంటివి చూసే అవకాశం చాలా బాగుంటుందమ్మా. మళ్ళా తిరిగి నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా రవి చాలా బాగా అనుకూలిస్తారు, రాజయోగాన్ని కల్పిస్తారు. ఈ రవి అనుకూలించినప్పుడల్లా మీ జీవితంలో కొత్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఒక కొత్తదైనటువంటి గుర్తింపు కానీ ఉత్సాహం కానీ ప్రోత్సాహం కానీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయండి. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.